తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడాను చిన్నగా ఒక దరికి వస్తాయి. అసలు వాటిని పరిష్కరించుకొని ఊపిరి తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాటు సక్రమంగానే చేయగలుగుతారు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్త పడతారు. శుభకార్యాల కోసం విశేషంగా శ్రమించడం వల్ల కొంత మానసికమైన శారీరకమైన అలసట ఏర్పడుతుంది. దాని నుంచి బయటకు వస్తారు. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఇవి సానుకూలంగా ఉన్నాయి. ఇంటర్వ్యూలో విజయం సాధించి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన మేరకు కృషి చేస్తారు. సహోదరి వర్గాన్ని సహాయం చేసే విషయంలో ఎంతగా సహాయం చేసినప్పుడు కూడాను వాళ్ళ ఎదుగుదల అనేది ఉండదు. అది మీకు మానసిక వేదన కారణమవుతుంది. మనం ఎంత చేసినా కానీ వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది మనసులో బాధిస్తుంది. ఏది ఏమైనా కాలం కోసం మనం వేచి ఉండాలనేటువంటి నిర్ణయంతో మీ వంతు ధర్మాన్ని మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వాళ్ళ సలహాలు విని కొన్ని మంచి పనులు చేస్తారు. గతించిపోయిన వ్యక్తుల జ్ఞాపకార్థం కొన్ని మంచి పనులు చేస్తారు. అదేవిధంగా మీ సహాయం కోరి వచ్చిన వాళ్ళకి మీ చేతిలో ఉన్న సహాయాన్ని అంతో ఇంతో చేయగలుగుతారు. మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, లేకపోతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార సంబంధమైన విషయాల్లో కొంత వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగాను వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండేటట్టుగాను జాగ్రత్త పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో దగ్గర దాకా సంబంధాలు వస్తుంటాయి, దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఈ సంబంధం కుదురుతుందని చెప్పి అనుకుంటారు, ఆ సంబంధం కుదరదు, ఏదో కారణం వచ్చి వెనక్కిపోతుంది. ఈ నేపథ్యంలో ఓ మంచి సంబంధం ఆకస్మికంగా రావడం, అది కుదరటం అనేది జరుగుతుంది. అది ఉభయ వర్గాల వాళ్ళకి కూడాను ఆ సంబంధం నచ్చడం అనేది మీ మానసికమైనటువంటి ధైర్యానికి కారణమవుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రీన్ కార్డు చేతికి వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి వ్యవహరించే మీరు కొంతమంది దొంగ స్వామీజీని నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఎదుటి వాళ్ళ దగ్గర వెళ్ళబోయే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకొని వెళ్ళండి. మీ సమస్యలకి సరైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా వెళ్తే ఇబ్బందికరమైనటువంటి చేదు పరిణామాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలని సాధించుకోగలుగుతారు. అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్ని కూడా సానుకూలంగా ఉన్నాయి. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీకు ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడాను రాజకీయాల వల్ల మీ ప్రతిభా పాఠవాలకు సరైనటువంటి గుర్తింపు లభించదు. ఇది మీ మానసిక వేదన కారణమవుతుంది. దీన్ని ఎలాగైనా అధిగమించాలని చెప్పి ఆలోచిస్తారు. ఏది ఏమైనా గడిచినటువంటి 4 వారాల కంటే కూడాను మీనరాశి వారికి వారం కొంత అనుకూలంగానే ఉంది. ఈ ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏవైనా వచ్చినప్పుడు కూడాను వాటిని అధిగమించగలుగుతారు. వాటన్నింటినీ ఒక దరిలో పెట్టగలుగుతారు. సన్నిహితమైన మిత్ర బృందం సహాయ సహకారాలు లభిస్తాయి. అంతేకాకుండా సన్నిహితులైనటువంటి బంధువర్గం కూడాను మీకు ఎంతో కోరుకుని మంచి పనులు చేసి పెడతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను లాభిస్తాయి. ప్రేమ వివాహాలు మాత్రం ఫలించవు. అందువల్ల దుర్నిమిత్తమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అందుచేత వాటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పనులు వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక. నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.